వెల్కమ్ టు సినీ రంగం. ఒకేసారి 2-3 సినిమాలు చేయడం ప్రభాస్ కు కొత్త ఏమీ కాదు. ఒక ప్రాజెక్ట్ షూటింగ్ నుంచి మరో ప్రాజెక్ట్ కు మారుతూ షెడ్యూల్స్ ను సమర్థంగా మేనేజ్ చేయడం ఆయనకు అలవాటే. గతేడాది మొత్తం ప్రభాస్ కు బిజీగా గడిచింది. దర్శకుడు మారుతి తెరకెక్కించిన రాజాసాబ్, అలాగే అను రాఘోపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఫౌజీ షూటింగ్స్ తో దాదాపు ఏడాది పాటు ఫుల్ షెడ్యూల్ నడిచింది. చాలా అడ్డంకులు, ఆలస్యాల మధ్య చివరకు రాజాసాబ్ ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ ముందున్న లైనప్ మాత్రం ఏ మాత్రం తక్కువ కాదు. ఇప్పటికే ఫౌజీ షూటింగ్ ఎక్కువ భాగం పూర్తయింది. భారీ పీరియాడిక్ మూవీ కావడంతో కొంతకాలం రాజాసాబ్ పనులను పక్కన పెట్టి మరీ ఈ సినిమాపైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ప్రభాస్ ఫోకస్ పూర్తిగా మరో కీలక ప్రాజెక్ట్ స్పిరిట్ మీదకి షిఫ్ట్ అయింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. రాజాసాబ్ ప్రమోషన్స్ పూర్తి చేసిన ప్రభాస్ కొద్ది రోజులు విదేశాల్లో విశ్రాంతి కోసం వెళ్లారు. మరో 2-3 రోజుల్లో తిరిగి రానున్నారని సమాచారం. సంక్రాంతి సెలవుల అనంతరం మళ్లీ స్పిరిట్ షూటింగ్ లో జాయిన్ అవుతాడట. ప్రభాస్ అవసరం లేని సన్నివేశాలను సందీప్ రెడ్డి వంగ చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవలే మరో ఆసక్తికరమైన అప్డేట్ కూడా బయటకు వచ్చింది. అదే కల్కి 2 గురించి. ఈ సినిమా షూటింగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ ఫిబ్రవరి చివరిలో లేదా మార్చి తొలి వారంలో మొదలయ్యే అవకాశం ఉందని టాక్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మొదటి షెడ్యూల్స్ ను ప్రభాస్ లేకుండానే ప్లాన్ చేస్తున్నారట. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ లో జాయిన్ కావడానికి ఇంకా 2-3 నెలలు పట్టే అవకాశం ఉందని వినికిడి. అంతవరకు ఆయన లేని సన్నివేశాలు, ఇతర కీలక పాత్రలపై ఉన్న సీన్స్ ను పూర్తి చేయాలనే ఆలోచనలో నాగ్ అశ్విన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా ముందే పనులు మొదలు పెడితే తర్వాత షూటింగ్ ప్రెషర్ తగ్గుతుందని మేకర్స్ ఆలోచన. ఇక స్పిరిట్ విషయానికి వస్తే ఈ సినిమా షూటింగ్ దాదాపు 90 నుండి 120 రోజుల్లోనే పూర్తి చేయాలనే లక్ష్యంతో సందీప్ రెడ్డి వంగ ముందుకెళ్తున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఇదే కారణంగా నాగ్ అశ్విన్ కూడా కల్కి 2 పనులను ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక ఫౌజీ కోసం ప్రభాస్ ఎన్ని రోజులు కేటాయిస్తాడన్నది క్లారిటీ వస్తే మిగతా సినిమాల షెడ్యూల్స్ పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లుక్ విషయానికి వస్తే రాజాసాబ్ కోసం కొంత చేంజ్ కనిపించినా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలతో మళ్లీ పాత లుక్కే వచ్చేశాడని ఫ్యాన్స్ గమనించారు. అందుకే ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 సినిమాల కోసం లుక్స్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఒకేసారి 3 భారీ సినిమాలు చేస్తూ భారీ స్థాయిలో లుక్ ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడం కష్టం కాబట్టి ఈ నిర్ణయం పూర్తిగా ప్రాక్టికల్ గానే కనిపిస్తోంది. మొత్తానికి చూస్తే ప్రభాస్ ప్లానింగ్ చాలా క్లియర్ గా ఉంది. దర్శకులు కూడా సమయాన్ని వృధా కాకుండా పూర్తి స్థాయిలో ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభాస్ అభిమానులకు మాత్రం రాబోయే రోజులు నిజంగా పండుగలనే చెప్పాలి. మరి కల్కి 2 షూటింగ్ పై వస్తున్న ఈ వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.